బత్తుల ప్రభాకర్ మొన్నటిదాకా ఈ పేరు ఎవరికీ తెలియదు. ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాల్లో అతడి పేరు మారుమోగుతోంది. దోచుకోవడం, ఎంజాయ్ చేయడం అతడి మోటివ్. దోచుకోవడంలోనూ అతడికంటూ ఓ లక్ష్యం ఉంది. దోచుకోవడం ద్వారా ఎగ్జాక్ట్గా 3 కోట్ల రూపాయలు సంపాదించాలి. ఆ డబ్బును కూడా ఇంజనీరింగ్ కాలేజీల్లో మాత్రమే దోచుకుంటాడు. 100 మంది యువతులతో ఎంజాయ్ చేయాలి. ఈ జీవిత లక్ష్యంతో పని చేసుకుంటూ పోతోన్న కేటుగాడు ఒక్క మిస్టేక్తో పోలీసులకు చిక్కాడు. వాడు మామూలుడు కాదు. స్కెచ్ వేశాడంటే 100% సక్సెస్ కావాల్సిందే. టార్గెట్ చేసేది ఇంజనీరింగ్ కాలేజీలను మాత్రమే. ఇప్పటి వరకు 23 ఇంజనీరింగ్ కాలేజీలను దోచుకున్నాడు. దోచుకునే డబ్బుతో లావిష్ గా ఎంజాయ్ చేయడమే అతడి జీవిత లక్ష్యం. మొత్తం 3 కోట్ల రూపాయలు సంపాదించడం, ఆ డబ్బుతో 100 మంది అమ్మాయిలతో ఎంజాయ్ చేయడం, ఇది అతడికున్న ఏకైక టార్గెట్. హైదరాబాద్ గచ్చిబౌలి ఏరియాలో ఉన్న ప్రిజం పబ్ దగ్గర కాల్పుల ఘటనలో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ బత్తుల ప్రభాకర్ ను పట్టుకోవడానికి పబ్ వద్దకు వెళ్లారు పోలీసులు. ఈ నెల 1న రాత్రి సిసిఎస్ కానిస్టేబుళ్లపై కాల్పులు జరిపిన బత్తుల ప్రభాకర్ ను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. అతడి నుంచి 3 దేశీయ పిస్టళ్లు, 451 బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. 2 తెలుగు రాష్ట్రాల్లో వాంటెడ్ నేరస్తుడిగా ఉన్న బత్తుల ప్రభాకర్ ఈ నెల 1న రాత్రి 7:30 గంటలకు ప్రిజం పబ్ కు వచ్చినట్లు సిసిఎస్ పోలీసులకు సమాచారం అందింది. దీంతో హెడ్ కానిస్టేబుళ్లు వెంకట్రెడ్డి, వీరస్వామి, ప్రదీప్ రెడ్డిలు అక్కడికి వెళ్లి అతన్ని పట్టుకునేందుకు ప్రయత్నించారు. అంతలోని ప్రభాకర్ పిస్టల్ తో 2 రౌండ్లు కాల్పులు జరపగా వెంకట్రెడ్డి పాదానికి బుల్లెట్ గాయమైంది. ప్రభాకర్ అక్కడి నుండి పారిపోయేందుకు ప్రయత్నించగా ప్రదీప్ రెడ్డి, వీరస్వాములతో పాటు పబ్ బౌన్సర్లు కలిసి అతి కష్టం మీద పట్టుకున్నారు. ఆ సమయంలో అతడి నుంచి 2 కంట్రీ మేడ్ పిస్టల్స్, 23 బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం నార్సింగిలోని అతడింట్లో మరో కంట్రీ మేడ్ పిస్టల్ తో పాటు 7.6 mm 451 బుల్లెట్లు, 62,000 నగదు, సెల్ ఫోన్, దోపిడీకి ఉపయోగించే పరికరాలను స్వాధీనం చేసుకున్నారు. చిత్తూరు జిల్లా ఇరికిపెంటకు చెందిన బత్తుల ప్రభాకర్ 7, 8 తరగతులు విజయవాడలో చదివాడు. తల్లిదండ్రులకు దూరంగా ఉంటూ 17 ఏళ్ల వయసు నుంచే చోరీల బాట పట్టాడు. 15 ఏళ్లుగా ఇంజనీరింగ్ కాలేజీలు, కార్పొరేట్ స్కూల్స్ లో చోరీలు చేస్తూ మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ గా మారాడు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో కేసులు ఉన్నాయి. బత్తుల ప్రభాకర్ కు బిట్టు, రాహుల్ రెడ్డి, సర్వేశ్వర్ రెడ్డి, రాజు లాంటి మారు పేర్లు కూడా ఉన్నాయి. స్నేహితులు, సన్నిహితంగా ఉండే యువతుల వద్ద షాపింగ్ కు వెళ్లినప్పుడు మృదు స్వభావిలా కనిపిస్తాడు. ప్రభాకర్ ఛాతి భాగంలో కుడివైపు 3, ఎడమవైపు 100 అంకెలు, మధ్యలో సిలువ టాటూలు ఉన్నాయి. లావిష్ లైఫ్ గడిపే ప్రభాకర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అని బిల్డప్ ఇస్తుంటాడు. నార్సింగి పరిధిలోని ఓ గేటెడ్ కమ్యూనిటీలో స్నేహితుల పేరిట ప్లాట్ తీసుకుని ఉంటూ ఒడిశాకు చెందిన ఓ యువతితో సహజీవనం చేస్తున్నాడు. కొద్ది రోజుల క్రితం ఆమె సొంతూరుకు వెళ్లింది. ప్రతిరోజు ఉదయం జిమ్ కు వెళ్లడం, వీకెండ్స్ లో పబ్ లో జల్సాలు చేయడం అతడి హాబీ. హై ఎండ్ కార్లు మాత్రమే వాడే ప్రభాకర్ సెకండ్ హ్యాండ్ లో స్నేహితుల పేరిట కొనుగోలు చేస్తాడు. కొన్నాళ్లు వాడిన తర్వాత ఆ కార్ ని స్నేహితుడికే వదిలేసి తన మకం మార్చేస్తాడు. 2 తెలుగు రాష్ట్రాల్లో బత్తుల ప్రభాకర్ పై 80కి పైగా కేసులు నమోదయ్యాయి. గతంలో ఓ చోరీ కేసులో పోలీసులకు పట్టుబడ్డ ప్రభాకర్ ను అనకాపల్లి జైలు నుంచి విశాఖపట్నం జైలుకు తరలిస్తుండగా మధ్యలో తప్పించుకున్నాడు. అప్పటి నుంచి పరారీలోనే ఉన్నాడు. ఆంధ్రాలో ఉంటే పట్టుబడతానని భావించి హైదరాబాద్ కి మకాం మార్చాడు. హైదరాబాద్ వచ్చిన తర్వాత 23 ఇంజనీరింగ్ కాలేజీల్లో చోరీ చేశాడు. పశ్చిమ గోదావరి, వైజాగ్ ప్రాంతాల్లో 2013 నుంచి ప్రభాకర్ చోరీలు చేస్తుండేవాడు. 66 కేసుల్లో జైలుకు వెళ్లాడు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడులో 23 కేసుల్లో వాంటెడ్ గా ఉన్నాడు. 21 చోరీల్లో 2.5 కోట్లు కొల్లగొట్టాడు. జైలు నుంచి వచ్చిన తర్వాత ఇంజనీరింగ్ కాలేజీల్లో మాత్రమే చోరీ చేస్తున్నాడు. గత డిసెంబర్లో మొయినాబాద్ పిఎస్ పరిధిలోని కేజీ ఇంజనీరింగ్ కాలేజీలో 8 లక్షలు చోరీ చేశాడు. జనవరిలో విజేఐటీలో 16 లక్షలు దోచుకున్నాడు. ఇతను 2013 నుంచి నేరం చేయడం మొదలుపెట్టాడు. హెచ్పి బై నైట్, అలాగే రాబరీ, ఇవన్నీ చేశాడు. దాదాపు 8, టోటల్ 80 కేసెస్లో ఇతని ఇన్వాల్వ్మెంట్ ఉంది. ఇప్పుడు వరకు మనకు 23 కేసెస్లో వాంటెడ్గా ఉన్నాడు. ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక చుట్టూ రాష్ట్రాల్లో కూడా ఇతను నేరం చేశాడు. 2020లో విశాఖపట్నం జైల్లో ఉండగా బత్తుల ప్రభాకర్ ను వేరే ఖైదీ బాగా ఇబ్బంది పెట్టాడట. దీంతో అతన్ని ఎలాగైనా చంపాలి అన్న ఉద్దేశంతో తుపాకులు కొనుగోలు చేశాడు. అందుకే తుపాకులు పెట్టుకుని తిరుగుతున్నాడు. 2023 అక్టోబర్ 23న బత్తుల ప్రభాకర్ రాజమండ్రి నుంచి హైదరాబాద్ కు రైలులో వస్తున్న క్రమంలో పక్క బెర్తులో ఉన్న బీహార్ రాష్ట్రానికి చెందిన రవి, రంజిత్ పరిచయమయ్యారు. మాటల్లో తుపాకులకు సంబంధించిన అంశం చర్చకు వచ్చింది. తనకు తుపాకులు కావాలని వారితో చెప్పాడు ప్రభాకర్.
బీహార్కు వెళ్లి అక్కడ అన్షు అనే వ్యక్తిని కలిసి ఒక పిస్టల్ ను కొనుగోలు చేశాడు. ఆ తర్వాత మరో 2 పిస్టల్స్, బుల్లెట్స్ కూడా కొనుగోలు చేశాడు. ప్రభాకర్ కు సహకరిస్తున్న వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు.